హాయ్ హలో అండి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్లో హైడ్రా అంటే హడలెత్తిస్తుంది అనమాట ప్రజలందరినీ, కబ్జాకోరులందరినీ. కాకపోతే అసలు హైడ్రా నిబంధనలు ఏంటి అని చెప్పేసి అంటే నేను ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. హైడ్రా అధికారి ఏమంటారంటే హైడ్రా నోటీసులు ఇవ్వదు, ఒక టాస్క్ ఫోర్స్ ఎలా పనిచేస్తుందో అలా పనిచేస్తుంది, అంటే సడన్ గా వచ్చి కూల్చేస్తాము. టాస్క్ ఫోర్స్ డిపార్ట్మెంట్కి హైడ్రా డిపార్ట్మెంట్కి సంబంధం ఏంటో నాకు అర్థం కాలేదు. ఎందుకంటే టాస్క్ ఫోర్స్ అనేది వేరు, హైడ్రా ఉన్న ఇల్లును కూల్చేది అన్నమాట. ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు బట్టి అక్కడ ఒక కుటుంబం బెల్లం బిడ్డలతో చిన్న సంసారం కొనసాగించుకుంటుంటే కనీసం నోటీస్ ఇవ్వకుండా వచ్చి కూల్చేస్తాము. స్థానిక డిపార్ట్మెంట్లో పేర్లు చెప్తున్నారు అనమాట, వాళ్ళు ఇస్తారేమో అన్నట్లుగా మాట్లాడుతున్నారు. కానీ అది కరెక్ట్ కాదు. అసలు వాళ్ళు ఇచ్చారా ఇవ్వలేదా అని తెలుసుకోవాల్సిన బాధ్యత హైడ్రా మీద ఉంది కదా. ప్రభుత్వం అంటేనే ప్రజలు అక్కడ నివాసం ఉంటున్నారు. కనీసం ఈ మధ్య కాలంలో చూసాము, కనీసం ఇంట్లో సామాన్లు, ఫ్రిడ్జ్లు ఉన్నాయి, టీవీలు ఉన్నాయి, పిల్లగాళ్ళ బుక్స్ ఉన్నాయి, ఇతరితర బెడ్స్ ఉంటాయి, ఎన్నో సామాన్లు కనీసం తీసుకునే అంత టైం ఆ బుల్డోజర్ తీసుకుపోయో ఆ ప్రొక్లైన్ తీసుకుపోయో కూల్చేటప్పుడు వాళ్ళు కనీసం ఒక 2 గంటలు 3 గంటలు లేదంటే ఒక పూట ఒక రోజు టైం అడుగుతున్నారు. ఇంట్లో సామాన్లు కనీసం షిఫ్ట్ చేయనివ్వండి, ఇంట్లో సామాన్లు తీసుకునివ్వండి, బయట పెట్టుకునివ్వండి అన్నా కూడా కొంతమంది అధికారులు, అది హైడ్రా అధికారులు కావచ్చు లేదంటే స్థానిక అధికారులు కావచ్చు, ఎవరైనా సరే ఇష్టానుసారంగా ఇంట్లో సామాన్లు కూడా తీసుకొనికుండా ఎక్కడికక్కడ కూల్చేసిన సందర్భాలు తెలంగాణ రాష్ట్రంలో జరిగాయి. ఇది ఎంతవరకు కరెక్ట్? హైడ్రా అధికారులు మీకు ఇది కరెక్టేనా? ఓ 10 సంవత్సరాలు బట్టి ఉంటున్న ఒక కుటుంబాన్ని ఉన్నట్లుగా కనీసం సామాన్లు కూడా తీసుకొనియకుండా కూలిస్తే, ఈ మధ్య సోషల్ మీడియాలో పిల్లలు స్కూళ్ళకు వెళ్ళలేక బుక్స్ అన్ని ఆ ఇంట్లో ఉండిపోయి ఇల్లంతా కూల్చేసి డైరెక్ట్గా వాళ్ళు హైడ్రా అధికారులను తిట్టట్లేదు, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తిడుతున్నారు. రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారా ఇలా కూల్చివేతలు ఇలా చేయండి అని చెప్పేసి హైడ్రా అధికారులని? ప్రతి పని హైడ్రా అధికారులు చేసే ప్రతి పని కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద పడుతుందని చెప్పేసి నా భావన. ఖచ్చితంగా హైడ్రా అధికారులు నోటీసులు ఇవ్వాల్సిందే, వాళ్ళకి టైం ఇవ్వాల్సిందే, ఒక నెల రోజుల టైం ఇవ్వాల్సిందే. ఎందుకంటే మరి ఉన్న వాళ్ళకి నోటీసులు ఇచ్చామని చెప్పేసి 4 రోజులు టైం ఇచ్చామని చెప్పేసి హైడ్రా డిపార్ట్మెంట్ నుంచా దేని నుంచా న్యూస్ ద్వారా మేము ఎన్నో సందర్భాలు ఉన్నాయి. కొన్ని స్కూళ్ళకు కానివ్వండి, కొంతమంది పెద్దలకి, మురళీమోహన్ లాంటి వాళ్ళకి, ఇంకా మిగతా రేవంత్ రెడ్డి తమ్ముడు తిరుమలరావు లాంటి వాడికి నోటీసులు ఇచ్చారు అని చెప్పేసి వార్తలు వచ్చిన సందర్భం ఉన్నాయి. మరి పేదవాడికి ఎందుకు నోటీసులు ఇవ్వకుండా కూలుస్తున్నారు? పేదవాడు ఇంకొక చోటకి చేర్చుకోవడానికి, సామాన్లు షిఫ్ట్ చేసుకోవడానికి, ఇల్లు చూసుకోవడానికి, రెంటిల్లు చూసుకోవడానికి ఒక టైం అనేది, ఒక సమయం అనేది కావాలి కదా. ఎందుకు ఇలా కూల్చివేతలు జరుగుతున్నాయి? హైడ్రా అధికారికి ఖచ్చితంగా సమాధానం చెప్పాలంటే నాకు తెలిసిందంటే ఇంతవరకు హైడ్రా అనే జీవోలో కానీ ఆ డిపార్ట్మెంట్కి ఏ నిబంధన, చట్ట నిబంధన లేదు అని చెప్పేసి తెలుస్తుంది. మరి ఆ నిబంధనలు లేకుండా ఇలాంటి కూల్చివేతలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది హైడ్రా అధికారులు ఆలోచించి మరి పేదలకి న్యాయం చేయాలి. ముఖ్యంగా పేదలకు న్యాయం చేయాలి. ఎన్నో 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు బట్టి అక్కడ ఉంటున్న వాళ్ళకి ప్రత్యామ్నాయంగా ఇంకొక చోట గవర్నమెంట్ ప్లేస్లో వాళ్ళకు ఒక 100 గజాల స్థలం చూపించి వాళ్ళని ఖాళీ చేయించడం మంచిదని చెప్పేసి నేను అభిప్రాయపడుతూ, నేను మీ శ్రీనివాస రాథోడ్.